హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర మరియు ఆవాలు వేయాలి. తరువాత 2 ఎండుమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసి ఆయిల్‌లో బాగా వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసుకున్నవి, కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం ఆయిల్‌లో బాగా వేగేంత వరకు ఉడికించుకోవాలి. అల్లం ఆయిల్‌లో మగ్గినాక కడిగి పెట్టుకున్న చికెన్‌ని వేసి మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత అందులో కారం, ఉప్పు వేసుకొని మరో 5 నిమిషాలు సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర ఆకును వేసి చికెన్‌లో మంచిగా కలుపుకొని మరో 5 నిమిషాలు సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒక 125 ఎంఎల్ వాటర్ వరకు యాడ్ చేసుకోండి. నేను ఈ వీడియోలో అయితే వాటర్ యాడ్ చేసింది చూయించట్లేదు. అది వీడియో డిలీట్ అయిపోయిందనమాట. తర్వాత లాస్ట్‌లో చికెన్ మసాలా, కొత్తిమీర, పుదీనా ఆకు యాడ్ చేసి ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. గోంగూర చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.